అందరికీ నమస్కారం. అంతకు ముందు రోజు రాత్రే బయలుదేరి వచ్చేద్దామని అన్ని రెడీగా పెట్టుకున్నాను. కానీ సచిన్ వచ్చేసరికి రాత్రి 12:30 అలా అయిపోయింది. అంత లేట్ గా రావడానికి ఓపిక లేక ఇంకా పడుకుని మరుసటి రోజు త్వరగా లేచి బయలుదేరి వచ్చాము. కానీ బయలుదేరే సమయానికి నాకు నిద్ర సరిపోక అసలు ఓపిక లేక డల్ గా అనిపించింది. ఇంకెన్నేళ్ళు అటు ఇటు తిరగాలి, ఈ 2 ఇళ్ళు చూసుకోవాలి. మనకి మామూలుగా సంవత్సరంలో ఒక 2-3 సార్లు ఊరెళ్ళి వచ్చినప్పుడు అన్ని సర్దుకొని వెళ్ళటానికి మనకి ఒకలాగా అలసటగా అనిపిస్తుంది కదా. అట్లా నేను గత 10 ఏళ్లుగా 2 చోటుల్ని చూసుకోవాల్సి వచ్చేసరికి నాకు కాస్త ఏంటో డల్ గా అనిపించింది. ముఖ్యంగా ఇది చూడండి, ఇలా అయితే మాత్రం ఖచ్చితంగా డల్ కావాల్సిందే అండి. చిన్న సిల్లి విషయమే, రాత్రే ఇటు వెళ్ళిపోతాం కదా అని బ్యాగ్ లో పెట్టేసాను దోశల పిండి. మళ్ళీ మర్చిపోయాను నిద్రపోయేటప్పుడు. పొద్దున్న లేచేసరికి మొత్తం దాంట్లోంచి అంతా లావాలాగా బయటికి పొంగిందండి. నేను మొత్తం చేసిన పిండిలో పావంతే ఉంది, దాంట్లో మిగిలిన మొత్తం బయట పడిపోయింది. ఆ బ్యాగ్ లో ఉన్న మిగిలిన వస్తువులు కంటుకొని ఇల్లు ఊరు వాడంతా అంటింది. చిన్న విషయాలే కావచ్చు కానీ ఒక్కొక్కసారి ఎంత ఇబ్బందికి గురి చేస్తాయి కదా అండి. మేము వెళ్ళేటప్పుడు దారిలో ఒక స్వీట్ షాప్ దగ్గర ఆగితే సచిన్ ఏమో లోపలికి వెళ్ళారు, నేనేమో బండిలోనే కూర్చున్నాను. బండికి ముందు రోడ్డుకి కొంచెం పక్కగా ఒక చిన్న టేబుల్ మీద ఇవి ఫ్రూట్స్ పెట్టి ఒక ఆమె అమ్ముతున్నారు. అక్కడ ఒక 10 నిమిషాలు ఉంటామండి సుమారుగా. నేను ఉన్నంతసేపు తన్నే చూస్తూ ఉన్నాను. నేను చూస్తున్నట్టు తనకు తెలియదు. అక్కడ చూస్తేనేమో అవి ఆ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కొన్ని ఎక్కువే మిగిలిపోయినాయి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ చూసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎవరు కొనట్లేదు. అక్కడ ఉన్నంతసేపు తన ప్లేస్ లో నన్ను నేను ఊహించుకున్నాను. అంటే నేనే అక్కడ నుంచి అమ్ముతుంటే అమ్ముడుపోకపోతే నేను ఎలా ఆలోచిస్తాను, ఏం చేస్తానని చెప్పి ఆలోచించానండి. కోసిన పండ్ల మొక్కలు అమ్ముడుపోకపోతే ఇంకా సాయంత్రానికి వేస్ట్ అయిపోతాయి. కానీ తనండి అసలు ఏమాత్రం నిరాశ నిస్పృహ లేకుండా చక్కటి చిన్నటి చిరునవ్వు ముఖంతో వెళ్లేబోయే వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఇంట్లో బయలుదేరేటప్పుడు డల్ గా బయలుదేరానా, తను చూడగానే సగం పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి నాకు. తను చూడగానే నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ రోజు నేనున్న మానసిక స్థితిలో నన్ను ఇన్స్పైర్ చేసింది తనే కాబట్టి ఆ కృతజ్ఞతా భావంతో నాకు అవసరం లేకపోయినా సరే ఒక 3 తీసుకున్నాను. తర్వాత అక్కడికి వచ్చి బండి దిగగానే బయట వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, మనకి వసంత ఋతువులో ఎలా ఉంటుంది, చక్కగా చిన్న పిల్లగాలి వస్తుంది, గాలిలో ఒకలాంటి పరిమళం ఉంటుందండి వసంత ఋతువులో. సేమ్ అలా అనిపించింది. ఇంట్లో బయలుదేరినప్పుడున్న డల్నెస్ సగం దారిలో ఆ ఫ్రూట్స్ అమ్మిన ఆమెను చూడగానే సగం పోయింది. ఇక్కడ రాగానే పూర్తిగా పోయిందండి. మళ్ళీ పని చేయడానికి ఫుల్ ఎనర్జీ వచ్చింది. మనకి చూసే మనసు ఉండాలి కానీ మనము రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాలనే మన ఇన్స్పైర్ చేస్తాయండి. ఇదే పెద్ద పుస్తకాలే అవసరం లేదు. గత 2 వారాలుగా పసుపు ఇవి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, వీలు పడలేదు. ఈసారి నేను వచ్చేసరికి తీసేసి ఉంచమని చెప్పాను. ఇవే అండి. అది ఫస్ట్ వైట్ ట్రేలో కనిపించింది కదా, అదేమో కస్తూరి పసుపు. తర్వాతది మామిడి అల్లము. ఆ తర్వాత ఈ తట్టులో కనిపిస్తుంది కదా, ఇదేమో పసుపు. దాని పక్కన కనిపిస్తుంది కూడా పసుపే. ఇంకా అదేమో అల్లము. ఆ పక్కనది మళ్ళీ మామిడి అల్లము. ఇవన్నీ
నేను ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అండి అవి మార్కెట్లో కొని తీసుకొచ్చి కొంచెం పెట్టాను. ఎంత ఒక 100 గ్రాములు 200 గ్రాములు అంత తీసుకొచ్చి పెట్టినవన్నమాట. అలా ఫస్ట్ ఇయర్ వచ్చిన వాటిని ఏదో ఒక చిన్న ముక్క అంత వాడుకొని ఎక్కువ వాడకుండా మిగిలిన వాటిని మళ్ళీ విత్తనంగా వాడి మళ్ళీ పెట్టాము. మళ్ళీ వాటి నుంచి కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అది కూడా మళ్ళీ కొంచెమే వాడుకొని మళ్ళీ వాటిని విత్తనంగా వాడాము. ఇప్పుడు 3rd ఇయర్ అనమాట ఇలా వచ్చింది. మనము నిజానికి మామిడి అల్లాన్ని అల్లం అంటాం కదా, కానీ అది అల్లం కాదు, అది కూడా పసుపే అండి. అంటే పసుపు జాతికి చెందింది అనమాట. అది కూడా కాకపోతే మామిడి అల్లం అంటాము, కానీ అల్లం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి వేయటము. తర్వాత ఇంకా గ్రో బ్యాగ్స్ లో కూడా కొంత పసుపు ఉంది, అది చూసుకోలేదు అనుకుంటా వాళ్ళు. అది కూడా నేను ఉన్నప్పుడు తీయమని చెప్పాను. అదేమో నాటు పసుపు అండి. ఇప్పుడు దాకా నేను చూపించిందేమో మరి మార్కెట్ లో కొనుక్కొచ్చింది కాబట్టి అదేంటో తెలియదు నాకు, కానీ ఇప్పుడు గ్రో బ్యాగ్స్ లో తీస్తుంది మాత్రం నాటు పసుపు. అప్పుడు నేను స్వరూప గారి దగ్గర తీసుకున్నాను కదా సీడ్స్, దాంట్లో పసుపు కూడా తీసుకున్నాను. ఇదే అండి ఈసారి వచ్చిన హార్వెస్ట్. ఈసారి కూడా కొంచెం సగం వాడి మిగిలినవన్నీ మళ్ళీ విత్తనానికే ఉంచుతాను. పసుపు సీజన్ లో పసుపు వచ్చినప్పుడు నేను కూరల్లో ఇది పసుపు వేయను, పచ్చి పసుపే తురిమేసేస్తా అండి. ఆ పచ్చి పసుపు వాసన చూడగానే నాకు నా బాల్యం గుర్తుకొస్తుందండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊర్లో ఉన్నప్పుడు అక్కడ మా అమ్మ పొలం ఉంది, దాంట్లో ఎప్పుడు పసుపు వేసేవాళ్ళు, ఎక్కువగా పసుపు వేసేవాళ్ళు. తర్వాత కంద అండి, కంద కూడా బాగా వేసేవాళ్ళు. ఇంకా లిల్లీ పూలు అయితే పొద్దున్న చీకటితో కోయాలండి. నేను కూడా వెళ్ళేదానండి లిల్లీ పూలు కోయటానికి. ఇది సరదాగా వాళ్ళకి దాణా వచ్చింది, 2 నెలలకు ఒక్కసారి తెప్పిస్తాము. దాంట్లో కుట్టి చొప్ప ఉంటుంది, పెసరపొట్టు, కందిపొట్టు, మినప్పొట్టు, అలాగే తౌడు, ఇంకా కొబ్బరి చెక్క, పల్లి చెక్క, ఇవన్నీ ఉంటాయి. పత్తి పిండి ఉంటుందండి, అది మాత్రం మేము తీసుకోము. ఇవన్నీ 2 నెలలకు ఒకసారి తెప్పిస్తాము. ఒక్కొక్కసారి నెలన్నరకే తెప్పించాల్సి వస్తుంది. సీజన్ బట్టి కొద్దిగా దాణా ఎక్కువ తక్కువ ఇవ్వాల్సి ఉంటుందండి. మామూలుగా అయితే అన్ని కలిపేసి ఉంచుకున్నా పర్వాలేదు, కానీ మేము కలపకుండా విడివిడిగానే ఉంచుతాము. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఇప్పుడు గంగా ఉందనుకోండి, దానికి తౌడు అంటే ఎక్కువ ఇష్టం, అందుకే తనకి కలిపే దాణాలో కొంచెం తౌడు ఎక్కువ వేసి కలుపుతాము. నేను ఒక 2-3 నెలల క్రితం అనుకుంటా అండి మీకు చూపించాను వీడియోలో, ఇటుకలు పెట్టి ఆ ఇటుకల లోపల మట్టేసి దాంట్లో బీర, సొర, కాకర ఈ విత్తనాలు పెట్టాను. అవి చక్కగా మొలకెత్తి పెరుగుతున్న టైం తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు చూపించలేదు. అప్పుడు ఏమైందంటే కొంచెం అవి మొలకెత్తి పెరుగుతున్న టైంలో సరిగ్గా ఒక రోజు అప్పుడే షేడ్ నెట్ కింద మట్టి వేయటం కోసం అని చెప్పేసి సోలార్ ఫెన్స్ది వైర్ కట్ చేసామన్నమాట. తాత్కాలికంగా సోలార్ ఫెన్స్ 10-15 రోజులు పనిచేయదు, ఎందుకంటే లోపు మట్టి వేయాలి కాబట్టి. ఆ టైంలో అండి పందులు వచ్చినాయి. ఒక రోజు నైట్ వచ్చేసేసి పందులకు కావాల్సింది ఏంటంటే భూమిలో ఉండే గడ్డి దుంపలు అనమాట. అవి ఏం చేస్తాయి, ఆ గడ్డి దుంపలు తవ్వాలంటే మామూలు డ్రైగా ఉన్న నేల తవ్వటం కష్టము. అదే డ్రిప్ దగ్గర ఒక్కొక్క చుక్క పడి నేల తడిగా ఉంటుంది కదా, అక్కడ తవ్వటం వాటికి ఈజీ. అందుకే ఏం చేస్తాయి, ఈ డ్రిప్ ఎక్కడైతే లైన్ ఉందో ఆ లైన్లో తడిగా ఉన్న దగ్గర వచ్చేసి పెద్ద పెద్ద గోతులు తవ్వుతాయి. వాటికి కావాల్సింది మనం వేస్తున్న పంట సంబంధించిన మొక్కలు కావు, వాటికి కావాల్సిన లోపల దుంపలు. దానికోసం మొత్తం చెదురు మదురు చేసేస్తాయి అనమాట. ఇటుకలు మొత్తం జరిపేసినాయి, దాంట్లో ఉండే ఆ మొక్కలన్నీ తొక్కేసినాయి, అలా మొత్తం పోయినాయి. షేడ్ నెట్ కింద మాత్రం రాలేదు, కానీ బయట ఉన్నాయి అన్ని తొక్కేసినాయి. ఇంకా మాకు ఎంత బాధేసిందంటే, ఇలా ఎన్నిసార్లు చేసినా ఏదో ఒకటి వచ్చి ఇలానే అవుతుంది. అంటే అప్పటిదాకా తోటకి చుట్టూతా బార్బడ్ వైర్ ఫెన్స్ ఉంది ఫస్ట్ మనం తోట తీసుకున్న దగ్గర నుంచి, కానీ అలా కాదు, ఫస్ట్ తోటని సెక్యూర్ చేసుకోవాల్సిందే అని చెప్పి లింక్ ఫెన్స్ వేయించామండి తోట చుట్టూతా. జరికోటి 2 months అవుతుంది. అడవి పందులు, కోతులు, కుక్కలు అయితే పెద్ద పెద్ద గ్రూప్స్ గా గుంపులుగా వస్తున్నాయండి లోపలికి వచ్చి కోళ్ళని తినేయటము. లక్కీని బయట వదిలేస్తే లక్కీ మీదకి వెళ్ళి కరుస్తే ఏమన్నా భయము, ఇలా కాదని చెప్పేసి అది వేయించేసాము. ఇలా ఒక రైతు వ్యవసాయం చేసి కూరగాయలు పండించి మార్కెట్ దాకా వచ్చి ఆ మార్కెట్లో కూరగాయలు మన ఇంట్లో ఒక పూట మన ప్లేట్ దాకా రావాలి అంటే ఒక రైతు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలండి. ఆ రోజు మళ్ళీ కొన్ని కూరగాయల విత్తనాలు వేసాము, ముఖ్యంగా ఆకుకూరలు వేసామండి. అంటే ఒక 2 నెలల క్రితము వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్ ఆ టైంలో ఆకుకూరలు వేసాము. అది కూడా అన్ని నాటువే, పాలకూర, ఎర్ర పాలకూర, తోటకూర, చుక్కకూర, కొత్తిమీర అన్ని నాటు వేసాము, కానీ అసలు ఏవీ రాలేదు. పాలకూర వచ్చింది కానీ కొద్దిగా ఏదో లైట్ గా అంతంత మాత్రంగా వచ్చింది. సరే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాము. ఇవి విత్తనాలు తీసుకున్నాను, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, ఎర్ర గోంగూర, తోటకూర, బెండ, గోరుచిక్కుడు, చిన్న సొరకాయ ఉంటుంది కదండి, మధ్య వస్తున్నాయి బేబీ బాటిల్ గార్డ్, సొరకాయ, బీరకాయ, కాకర, దోసకాయ, ఇవన్నీ మొన్న వారం వెళ్ళినప్పుడు విత్తనాలు పెట్టాము. మామూలుగా తోటలో పని చేసుకునేటప్పుడు దేవమ్మ నేను ఏదో ఒకటి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటాము. మొన్న అది విత్తనాలు వేసేటప్పుడు దేవమ్మ ఏం చెప్పిందంటే, వాళ్ళు గత 2 నెలలుగా అంటండి కూరగాయలు కొనుక్కోకుండా వాళ్ళ తోటలోనే కూరగాయలు పండించుకొని తింటున్నారంట. అంటే మామూలుగా మన తోటలో పండిని కూడా దేవమ్మ వాళ్ళు కూడా తీసుకొని వాడుకుంటూ ఉంటారు, కానీ ఈసారి వాళ్ళు కూడా వాళ్ళ సొంతగా కూరగాయలు వేసుకున్నారంట. అంటే వాళ్ళ ఇంటికి తినడానికి సరిపడా టొమాటో, పచ్చిమిర్చి, వంకాయ, బీరకాయ, కాకరకాయ, ఇలా అన్ని కొన్ని కూరగాయలు వాళ్ళకి కావాల్సినవి వేసుకున్నారంట. బయటకు వెళ్ళి ఏం తెచ్చుకోకుండా
లేకుండా చక్కగా ఇంటి పక్కకి వెళ్ళి 4 కూరగాయలు ఫ్రెష్వి తెంపుకొని కూర వండుకుంటుంటే చాలా మంచిగా అనిపిస్తుందని చెప్పిందండి. అసలు అది విని నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఇదే అందరిలో రావాలండి మార్పు. సిటీలో ఉండే వాళ్ళకంటే తప్పదు కూరగాయలు కొనుక్కోవాల్సిందే, కానీ గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ వాళ్ళ సొంత భూమి అనేది ఉంటుందండి. వాళ్ళు కూడా కూరగాయలు కొనుక్కుంటే అది తప్పే అవుతుంది. చక్కగా ఎవరి కూరగాయలు వాళ్లే పండించుకొని ఆరోగ్యకరమైన ఆహారము తినాలి. ఇన్ని రోజులకి దేవమ్మ వాళ్ళు అలా చేసినందుకు మంచిగా అనిపించింది. అది కాకుండా దేవమ్మ ఫస్ట్ టైం నాతో ఇన్నేళ్ల నుంచి, అంటే ఒక 6 ఏళ్ల నుంచి మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తాం, కానీ వాళ్ళకి ఎప్పటికీ జీవామృతం అది అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఏదో పిచ్చి దాన్ని చూసినట్టు చూస్తారు, ఎందుకు ఈమె ఇలా చేస్తుందని. కానీ ఫస్ట్ టైం దేవమ్మే అంది నాతో మొన్న, మేము కూడా జీవామృతం వాడాలనుకుంటున్నాము, ఇంక నుంచి మా మొక్కలకి జీవామృతం వాడతామని చెప్పింది. నేనైతే ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే దేవమ్మ వాళ్ళు కొన్ని నెలలుగా షేడ్ నెట్ కింద అన్ని రకాలు వేసి అవి ఎట్లా వస్తున్నాయో గమనించారు. వాళ్ళు కూడా కొన్ని రకాల పద్ధతులు పాటిస్తే మనము పురుగు మందులు కొట్టకుండా ఎటువంటి కెమికల్ ఎరువులు వేయకుండా కూడా మంచిగా తీసుకోవచ్చు అనేది, ఎక్కువ కాకపోయినా సరే పర్లేదు ఒక మాదిరిగా తీసుకోవచ్చు అనేది వాళ్ళకి అర్థమైంది. పైగా మల్చింగ్ యొక్క ప్రాముఖ్యత కూడా బాగా తెలుసుకున్నారండి. నిజంగా చెప్తున్నా అండి, ఈ మల్చింగ్ ని వాళ్ళకి అలవాటు చేయడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళ దృష్టిలో ఎండిపోయిన ఆకులు పంట వ్యర్థాలంటే చెత్త అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా సరే తోటలో తగలబెట్టేసి ఉండేది. ఎన్నిసార్లు చెప్పండి తగలబెట్టద్దు, ఎప్పుడు ఏది తగలబెట్టద్దు అని అంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. నేను వద్దంటే వాళ్ళు లేదు కాల్చాల్సిందే, కాల్చకపోతే మొత్తం ఇట్లా చెత్త ఉంటే తోటలో అంతే పాములు పురుగు పుట్ర వస్తుంది, మేము తిరుగుతూ ఉంటాం, ఇబ్బంది అవుతుంది అని చెప్పేవాళ్ళు. వచ్చిన పంట వ్యర్థాలను దేన్ని తోటలో తగలబెట్టొద్దు అంటే వాళ్ళకి ఎలా అర్థమయ్యేది అంటే, ఓహో మన తోటలో తగలబెడితే అంత చెత్తలాగా అయిపోతుంది, మొత్తం బూడిది ఉంటుంది కాబట్టి అది ఇష్టపడలేదేమో అనుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎదురు పొలంలో అదంతా పంట వ్యర్థాలు ఏదైనా ఎండిపోయిన ఆకులు ఉంటే దాంట్లో వేసి తగలబెడుతున్నారు. నేను ఫస్ట్ 2-3 సార్లు చూసినప్పుడు వాళ్ళు ఏదైనా ఎవరైనా వేసారేమో అనుకున్నాను. మొన్న ఒక రోజు కెమెరాలో చూస్తున్నప్పుడు ఎదురు వాళ్ళ పొలంలో మంట వస్తుంది, అక్కడ పక్కన పూల్సింగ్ నుంచి ఉంటే కాల్ చేశాను నేను, ఏంటి పూల్సింగ్ అక్కడ ఏం చేస్తున్నావు అంటే, మన తోటలో చెత్త తగలబెట్టదని చెప్పావు కదా, అందుకే మొత్తం తీసుకెళ్లి అక్కడ ఎదురు వాళ్ళ పొలంలో వేసి తగలబెడుతున్నా అంటే, పూల్సింగ్ ఫస్ట్ అది చెత్త కాదు, తర్వాత దాన్ని పోనీ ఒకవేళ చెత్తే అనుకుందాము, చెత్త అయితే మన తోటలోనే మనం చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళ దాంట్లో వేసి దాన్ని తగలబెట్టడం తప్పు కదా, మన చెత్త అంతా తీసుకెళ్లి వేరే వాళ్ళ దాంట్లో వేయటం తప్పు కదా, అలా ఎప్పుడు చెయ్యొద్దు, ఒకవేళ అది మనకు చెత్త అయితే ఎదుటి వాళ్ళకి కూడా చెత్తే కదా అని చెప్పాను. ఆ మరుసటి రోజు వారం వెళ్ళిన తర్వాత చెప్పాను వాళ్ళకి బాగా, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను కానీ ఇంకా వారం చాలా కొంచెం ఇంటెన్సిటీ పెంచి చాలా జాగ్రత్తగా అర్థమయ్యేది చెప్పాను. సాధారణంగా వాళ్ళకి ఏగా వచ్చిన వేస్ట్, ఎండిపోయిన గడ్డి, చెట్ల నుంచి రాలిన ఎండుటాకులు, పంట వ్యర్థాలు ఇవేమీ చెత్త కాదు, దయచేసి వీటిని ఎక్కడ పారేయకండి, తగలబెట్టకండి, వాటిని మొక్కల దగ్గర పరచండి ఇలాగా అని చెప్పానండి. అప్పటి నుంచి అన్ని మొక్కలకి వాళ్ళంతా వాళ్ళే అన్నిటికీ పరుస్తాం స్టార్ట్ చేశారు. ఎక్కడైతే పరిచారో అక్కడ ఎంతవరకు గడ్డి అనేది, అంటే దీని ఏమంటారు, కలుపు అనేది మొలకెత్తలేదండి. అది వాళ్ళు గమనించారు. ఇన్నేళ్ళ నుంచి నేను నిత్యనూరు బాదుకుని చెప్పింది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది అనమాట. సో ఈ నుంచి అట్లా దేమ వాళ్ళు కూడా ఇక్కడ మనం పాటిస్తున్న పద్ధతుల్ని పాటిస్తామని చెప్పిందండి. తనంతట తనే చెప్పింది, నేను చెప్పకుండా. అంటే చూస్తే ఒక నమ్మకం వస్తే వాళ్ళందరూ వాళ్ళే చేస్తారండి. పూల్సింగ్ దేవమ్మలు ఇప్పుడు అట్లా చేస్తే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఫాలో అవుతే చాలండి, అంతే. అదే నేను కోరుకుంది. ఆవుల్ని కట్టేయటం వదిలేయటం తేలిగ్గా ఉండాలంటే చిన్న పిల్లలు వచ్చి కూడా ఈజీగా చేసేలాగా ఉండాలనేది నేను అనుకున్నాను. ఎందుకంటే ఎవరికైనా మామూలుగా పశువుల పాకల్లో గమనిస్తే ఇవి మేత మేసే తొట్టి దగ్గర ఒక చిన్న రింగ్ లాగా ఉంటుంది, ఆ రింగ్కి తాడు కట్టేస్తారు. అయితే ఏమవుతుందంటే ఇవి నీళ్లు తాగినా ఏదైనా మూత్రం చేసినప్పుడు ఆ తాడుతో తడిచిపోయి గట్టిగా బిగుసుకుపోతుందండి. పొద్దున్నే వచ్చి దాన్ని విప్పాలంటే ముడి కష్టం అవుతుంది. పైగా తీసేలోపు ఇవి ఆవులు గానీ పశువులు గేదెలు ఏదైనా సరే అసహనానికి గురై కుమ్ముతాయి అనమాట. అలా అవ్వకూడదని చెప్పేసి నేను ఈజీగా ఉండాలి, ఒకవేళ పుల్సింగ్ దేమో వాళ్ళు రాకపోయినా సరే వాటిని వదిలేయటం అనేది చాలా తేలిగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఎలా చేస్తే తేలిగ్గా ఉంటుందని ఆలోచించాను. మనకి వాటికి ఇటు ముందు రాడ్స్ పెట్టాం కదండి, దానికి ఇలా ఈ షేప్ లో ఒకటి తయారు చేయించాలని అనుకున్నాను. కానీ ఎవరైతే ఈ షెడ్ లో పని చేశారో వాళ్ళకి వేరే పని ఉండి వాళ్ళు ఎప్పటి నుంచి రావట్లేదు. సరే ఇదేమో లేట్ అయిపోతుంది, చేయించాలనుకున్న పని పూర్తి చేయించాలనుకున్నప్పుడు వారు ఉన్నారు కదండి, ఆయన దేవమ్మ వాళ్ళ సొంత బాబాయ్, వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు, ఆయనకి ఈ వెల్డింగ్ వర్క్ వచ్చంటండి. మన వ్యవసాయ భూమి వెనకే భూమిలోనే వాళ్ళు ఉంటారు. సరే ఆయనకు వచ్చని తెలిస్తే ఆయన్ని వచ్చి చేయమని అడిగాము. నేను జస్ట్ ఒకసారి చెప్పానండి, ఆయన చక్కగా కూర్చొని నీట్ గా పని చేసి ఎట్లయితే అనుకున్నాను అలానే పెట్టేశారు. ఇప్పుడు ఆవుల మెడకు ఉండే తాడు ఉంటది కదండి, దాన్ని ఒక 4 ఫీట్ల అంత ఉంచి దానికి చివర ఒక చిన్న రింగ్, తక్కువ బరువు ఉండే ఒక రింగ్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి దీనికి తగిలించడం అంతే. మళ్ళీ పొద్దున తీసేయాలనుకున్నప్పుడు దీని నుంచి ఇట్లా తీసేయటం ఈజీగా, కట్టడం అనేది ఉండదు. ఇంకా అది వాటి తాడుకి అది రౌండ్ రింగ్ ఉంటుంది కదా, చేయటం కుదరలేదు, అది తర్వాత వెళ్ళినప్పుడు చేయాలి. ఏమైంది గంగా?
టైం అవలే కదా, ఎందుకు అరుస్తున్నావు? మ్యాంగో ఆగు. లక్కీ నో. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను. బాయ్.